దేశంలో ప్రజలు ఏ మూలో ఏదో ఒక చిన్న తప్పు చేశారు అని చెప్పేసి దాన్ని వదిలేసింతే ఏ విధంగా ఒక చిన్న విత్తనం పెద్ద మరచెట్టయి పెద్ద తన ఓడలు ఏ విధంగా భూమిలోకి ఎలా చొచ్చుకుపోతాయో అదేవిధంగా 1989లో ఒక వ్యక్తి చేసిన చిన్న పొరపాట్ల వల్ల సిస్టంలోకి వెళ్ళి బ్రోకర్గా వెళ్ళిన అతను రాజకీయ నాయకులకు అలాగే వ్యాపారవేత్తలకు మిగతా అధికారులకు అందరికీ బినామీగా ఉంటూ ఏ విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలను తన బినామీగా నడిపిస్తూనే రాజకీయాలను అధికారులను దేశాన్ని కూడా తన చేతుల మీదుగా నడిపిస్తున్న ఒక వ్యక్తి, కింగ్ మేకర్ కావాలనుకుంటున్న ఒక వ్యక్తిని ఏ విధంగా ఒక వ్యక్తి సాధారణ అంటే ఇతను కూడా ఈ కింగ్ మేకర్ అవ్వాల్సిన అతని చేతిలోనే ఇబ్బంది పడ్డ చాలా నష్టపోయిన చిన్న పుట్టిన బిడ్డను ఏ విధంగా పెరిగి పెద్దయి 1989లో జరిగిన నష్టానికి 2025లో ఏ విధంగా తను తిరుగుబాటు చేసి దాని తర్వాత అతనిని ఎంతవరకు ఇబ్బంది పెట్టాడో, తనకు రావాల్సిన ఏమంటారు దాన్ని జరగాల్సిన న్యాయాన్ని తనకు తానే ఏ విధంగా తీర్పిచ్చాడు అనేది మూవీ స్టోరీ లైను. ఫస్ట్ హాఫ్లో మనకు మూవీ ఒక కింగ్ మేకర్ ఏ విధంగా తన రాజకీయాలను ఉన్న అధికారులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, సిస్టంలో ఉన్న ఐఏఎస్ అధికారులని మొత్తం అందరినీ మీకు చెప్పాలంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ కానీ ఇంకా చిన్న సర్పంచ్ కానీ అందరినీ అతని కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఆ బ్రోకరు ఏ విధంగా అయితే ఈ అభయంకర్ అనే వ్యక్తిని, కింగ్ మేకర్ని దాని కింద అనుచరుడిగా ఉన్న ఇతను విజయ్ యాంటోనీ తన సప్లిమెంట్ మామూలుగా తనకు కింద ఉన్నవాడు ఏ విధంగా తనకు తెలియకుండానే తన రేంజ్కి వచ్చాడు అనేది ఇంటర్వెల్లో రివీల్ అవుతుంది ఒక చిన్న పొరపాటు వల్ల. అంటే అదే ఇంటర్వెల్కి మెయిన్ కీ పాయింట్ అవుతుంది. దాని తర్వాత ఆ హత్య అసలు ఇంత హైట్ అంటే ఇంత పెరగలిగాడుగా వీడు అని చెప్పేసి ఒక స్పెషల్ ఆఫీసర్ని పిలిపించి, ఎందుకంటే అన్నీ పొలిటికల్గా కానీ పోలీసుల పరంగా కానీ అన్నీ తన చేతిలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఒక సపరేట్ టీం వేసి తన గురించి ఎంక్వైరీ మొదలు పెడితే దగ్గరగా 6,500 కోట్లకు పైగానే విజయ్ యాంటోనీ మొత్తం అంతా చేతులు మార్పించి ఒక రాష్ట్రంలో ఉన్న ఎంపీ ఐఏఎస్ని మార్చాలన్నా, ఐపీఎస్ని మార్చాలన్నా కొన్ని రాష్ట్రాల బదులుగా అంటే ఈ రాష్ట్రంలో చేయాల్సిన పని వేరే రాష్ట్రంలో చేపించి వాళ్ళ చేత వీళ్ళని మార్పించడం. అంటే 1, 2, 10 ఇట ఏ విధంగా సంఖ్యలు ఉంటాయో 1కి తెలియకుండా 5కి, 5కి తెలియకుండా 10కి ఇట మార్పులు చేర్పులుగా కొన్ని మంచి విషయాలు కూడా చేసి ఉంటాడు. ఈ విధంగా చేయటంలో ఈ కింగ్ మేకర్ అవ్వాలనుకుంటున్న ఆ భయంకరికి ఏ విధంగా నష్టం వచ్చింది అనేది, అసలు ఈ ఎంత అన్యాయం చేసిన వాడు ఏ విధంగా విజయ్ యాంటోనీ బ్రతికి బయటపడ్డాడు, తన పర్సనల్ స్టోరీ ఏంది, బ్యాక్ స్టోరీ ఏంది అనేది మూవీ స్టోరీ లైన్. దీంట్లో డాక్టర్ సలీం అని చెప్పేసి కానీ, నకిలీ అని కానీ, రీసెంట్గా వచ్చిన బిచ్చగాడు కానీ, బిచ్చగాడు 2 అనే మూవీ కానీ, విజయ్ యాంటోనీ ఎత్తుకునే మూవీస్ అన్నీ ప్రజలను రాజకీయ నాయకులు, అధికారులు అంతే చాలా విధంగా ఎన్ని విధాలుగా దోచుకుంటున్నారు, వాళ్ళ నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడాలనే పాయింట్ ఆఫ్ వ్యూతోనే ఎన్ని మూవీస్ తీస్తున్నాడు. ఈ మూవీ కూడా అదే కోవకు చెందిందే. కానీ లాస్ట్లో వచ్చేసి మనకు ఒక క్లూ ఇస్తాడు, దీంతో అంతం అవ్వలేదు అని. అది పార్ట్ 2కి వదిలేశాడా లేకంటే ఈ మూవీ ఈ స్టోరీ ఇంతకీ అయిపోయింది అనేది మనం చూడాలి. తమిళ్లో వచ్చేసి శక్తి తిరుగుణ అని చెప్పేసి మూవీ టైటిల్ ఉంది, కానీ తెలుగులో భద్రకాళి అని పెట్టాడు. దానికంటే రుద్రుడు అని పెట్టినా కానీ సెట్ అయ్యేది. ఎందుకంటే ఎప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా ఓన్లీ ఏమంటారు దాన్ని ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏ విధంగా తనను ఆ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటూ ఏ విధంగా ఒక అందరినీ ఏళ్ళ మీద నడిపిస్తూ ఉండేది చూపిస్తూ ఉంటాడు. క్లైమాక్స్ మనకు డిఫరెంట్గా ఉంటుంది. అన్నీ రోజు గిట్టుకునే దాని మాదిరి కాకుండా డిఫరెంట్ వేలు ట్రై చేశాడు. సేమ్ మీరు డాక్టర్ సలీం చూసినా అదే, ఇన్ని చేసినా అదే. మనకు బాగా గుర్తు రావాలంటే 2008, 2009 నాకు ఐడియా లేదు, ఆర్పి పట్నాయక్ గారు బ్రోకర్ అనే ఒక మూవీ చేశాడు. అదే మూవీని దానికి 10 ఇంతలు పెంచి ఏ విధంగా కొద్దిగా మనకు ప్రజెంట్ సిచ్యువేషన్కి యూజ్ చేసుకొని బిట్కాయిన్ అని డబ్బులు ఎక్కువ కొన్ని వేల లక్ష కోట్లు అని చెప్పేసి పొలిటీషియన్స్ని కింగ్ మేకర్లు మార్పించడం కానీ ఇవన్నీ ఉపయోగించి ఆ మూవీని అప్గ్రేడ్ వర్షన్ ఈ మూవీ అని చెప్పచ్చు. బాగుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని రాజకీయ నాయకులు అందరూ ఏ విధంగా వాడుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా పెంచుకుంటున్నారు అనేది మూవీలో చాలా ఓపెన్గా చూపించాడు. అందరూ చూసి నేర్చుకోండి, తెలుసుకోండి కూడా.